మీ అమ్మాయి గారి పెళ్ళైన జీవితంలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వల్ల మీరు చాలా బాధపడి దేవుడి మీద కోపం చేశారని విన్నాం. ఇప్పుడు ఆ బాధ వల్ల మీరు తెలుసుకున్నది ఏంటి? అండ్ ఇప్పుడు భావితరాల వాళ్ళకి నెక్స్ట్ పెళ్లి అవుతున్న వాళ్ళందరికీ మీరు ఎలాంటి లెసన్ చెప్దాం అనుకున్నారు? మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా వారు కలిసి ఎంతో మందికి పెళ్లిళ్ళు చేసాం. మా ఫ్యామిలీలో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మేము ఎంతో సాయం చేసాం, ఎంతో పెళ్లిళ్ళు చేసాం మా చేతులతో. వాళ్ళందరూ బాగున్నారు. సో అలాగే నా కూతురికి ఎందుకు జరిగిందని ఒక క్వశ్చన్ మాత్రం వచ్చింది నాకు, ఎందుకు అని. సో ఇది సమీరా వాళ్ళ రిలేషన్స్ అవుతారు వీళ్ళు. సమీరా వాళ్ళ తరఫు నుంచి వచ్చిన సంబంధం మా అబ్బాయి చూసిన సంబంధం. వెరీ ఎడ్యుకేటెడ్, పిహెచ్డి చేసి డబుల్ పిహెచ్డి చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఉన్నారు. సో నేను చేసే ప్రొఫెషన్కి నేను బొట్టు పెట్టుకుంటా, ఇక్కడ పడితే ఇక్కడ టెంపుల్కి వెళ్తా, ఇలా అండర్స్టాండింగ్ ఫ్యామిలీ ఒకటే కావాలి కదా మనకు కూడా. చూడడానికి కూడా బాగున్నాడు, చాలా బాగుంది కదా ఫ్యామిలీ, అంతా బాగుంది అనుకుని నేను అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, బాగున్నారు, యాజ్ యూజువల్ అంతా బాగుంది, చక్కగా ఉన్నారు, మాకు ఏం వద్దండి, మీ అమ్మాయికి ఇచ్చుకోండి, మాకు ఏం వద్దు అన్న లెవెల్లోనే ఉన్నారు, ఇవన్నీ బాగున్నాయి. మేము వెళ్ళి చూస్తే ఇల్లు చూపించారు, ఈ ఇల్లు అండి ఇక్కడ ఉంటాడు, హైదరాబాద్ లో వస్తే మా ఇల్లే, ఇప్పుడు మొత్తం కాంప్లెక్స్ మాదే అంతా చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మేము డబ్బుల వైపు ఫోకస్ చేయలేదు, నేచర్ బాగుండాలనేది, నాలాగా ఉండాలి, కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని చూసాను. వాళ్ళు అలాగే అనిపించారు నాకు. పెళ్లి వాజ్ ఇన్ ఎ వెరీ గ్రాండ్ వే, చాలా గ్రాండ్ గా చేసామన్నమాట. అంటే రాత్రి వాళ్ళు స్టార్ అయిపోయాడు. రాత్రి న్యూస్ పేపర్స్ లో అక్కడ ఇక్కడ టీవీ ఛానల్స్ అన్నిట్లో అతనే ఉన్నాడు. సన్నగారు అమ్మాయి పెళ్లి అనగానే అంతా ఒక పెద్ద న్యూస్ అయిపోయింది. అదంతా వాళ్ళకి చూసారా, లేక మేము అతి ప్రేమ చూపించేసామా తెలియదు, వాళ్ళు కావాలని నటించారు మా ముందని నాకు తెలియదు. పెళ్లి చేస్తే మాకు చూపించిన ఇల్లు ఏది, ఏదో ఇల్లు చూపిస్తారు కదా. సో సెకండ్ డే మేము డిన్నర్కి వెళ్తాం కదా చెన్నై. సెకండ్ డే మేము వెళ్ళి ఒలిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం, స్వీట్స్ అవన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇల్లు కాదు, అది వాళ్ళ అన్న వాళ్ళ ఇల్లు అంట. నేను మా వారు ఒకేసారి బ్లాంక్ అయిపోయి ఇలా చూసాం, ఇంటి కాదు కదా మనం వచ్చాను. లేదు వాళ్ళ అక్క హౌస్, వాళ్ళ అక్క ఇంట్లో ఉంటున్నాడు ప్రస్తుతానికి, వెళ్ళిపోతారు కదా దుబాయ్కి, అందుకే ఇక్కడ ఉండమన్నాడు, వాడు వాళ్ళ అక్క ఇంట్లోనే ఉండాలనుకున్నాడు అని అంటే, అరే పోలే మంచిదే కదా, తల్లి చాటును, తల్లి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఉంటారు కదా అనుకుని నేను అనుకుంటున్నా. అయిపోయింది, ఫంక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. వాడు తర్వాత కొన్ని రోజులు ఉన్నాడు, ఈ పిల్ల నాతో ఏం మాట్లాడలేదు. అమ్మ కార్డ్ ఇచ్చేసి వచ్చాను నేను దానికి, అది ఇష్టం వచ్చినట్టు జాబ్ చేస్తుంది కార్డ్, ఆ పిల్లలు జాబ్ చేయదు. ఎంతో కలిసిమెలిసి ఉన్న పాప సడన్ గా దే వాజ్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హర్. సో అక్కడి నుంచి షీ స్టార్టెడ్ వాడి టార్చర్. మెల్లిమెల్లిగా ఒక భార్య వస్తుందంటే వాడి ఇంట్లో ఉల్లిపాయలు కూడా లేకుండా, నూనె అన్నము ఏమి లేకుండా, డబ్బులు ఏమైనా కావాలన్నా, తినడానికి ఏమైనా ఉన్నాలన్నా లెక్క పెట్టి తేవడం, బయట నుంచి లాక్ వేసుకొని వెళ్ళడం. హీ హ్యాడ్ మల్టిపుల్ ఎఫైర్స్. వాడికి నేచర్ ఏంటంటే అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళ న్యూడ్ ఫొటోస్ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి జాబ్ ఇస్తానని చెప్పి డబ్బులు లాగడం. అండ్ షీ డిసైడెడ్ నేను అసలు బ్రతికి వేస్ట్, ఇవి మా అమ్మ నాన్నకు చెప్పలేను, వాళ్ళు ఎంతో కష్టపడి నా పెళ్లి చేశారు, నేను చెప్తే ఎలా అనుకుంది. ఇప్పుడు వాడు ఏంటంటే అక్కడ నుంచి ఆస్ట్రేలియా షిఫ్ట్ అవ్వాలి. ఆస్ట్రేలియా షిఫ్ట్ అయితే ఆస్ట్రేలియాలో ఏంటంటే పిల్లలు పుడితే బెనిఫిట్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా గవర్నమెంట్ పిల్లలు పుడితే అక్కడ డబ్బులు ఇస్తుంది, ఎదురు డబ్బులు ఇస్తాయి. వీడికి డబ్బులు పిచ్చి, జాబ్ ఎక్స్ట్రా పెద్ద జాబ్ కూడా కావాలి, డబ్బులు కూడా కావాలి. ఓహో పిల్లలు పుడితే నాకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, మెయింటెనెన్స్కి వెళ్ళిపోతుందని ఆ ఉద్దేశంతో దీన్ని ప్రెగ్నెంట్. సరే ఇప్పుడు డెలివరీ టైంలో ఎవరో ఒకరు ఉండాలి అక్కడ. ఇంటికి వెళ్తే ఏమి లేవు భార్గవి అక్కడ. అంటే ఒక ఇంటికి ఒక అత్తగారు వాళ్ళ అమ్మగారు వస్తున్నారు కదా, వస్తే ఏం చేస్తాం మనము, అన్నీ ఉంటాయి కదా తినడానికి, అరే వాళ్ళు వస్తున్నారు మనం ఏదో పెడతాము. నేను వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని తెచ్చి నేను వండి చేసి అన్ని ఫుల్ చేసి అన్ని రేషన్ అంతే వేసాను అనమాట. అంటే అక్కడ ఏదో ఉంది చెప్పుకోవట్లేదు అనేది ఒకటి అర్థమైంది.